చరిత్ర గర్భంలో దాగిన నిప్పు కణిక సరస్వతి రాజమణి. 1942 రంగూన్ నగర వీధులు. బ్రిటిష్ తుపాకుల నీడలో నగరం వణుకుతోంది. కానీ ఒక 15 ఏళ్ల అమ్మాయి కళ్ళలో మాత్రం భయం లేదు, ఉగ్రరూపం ఉంది. ఆమె పేరు సరస్వతి రాజమణి. కోట్ల విలువ చేసే బంగారు నగలు, వజ్రాల నగలు ఉన్న రాజవంశం లాంటి కుటుంబం ఆమెది. కానీ ఆ ఐశ్వర్యం ఆమెను ఆపలేకపోయింది. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ వేదికపై గర్జిస్తున్నారు. రక్తాన్నివ్వండి, స్వేచ్ఛని ఇస్తాను అన్నారు. వెంటనే ఆ చిన్నారి తన ఒంటిపై ఉన్న బంగారాభరణాలన్నిటినీ తీసి విసిరేసింది. ఆ దృశ్యం చూసి నేతాజీ స్వయంగా ఆమె ఇంటికి వచ్చారు. చిన్న పిల్లవి, ఆవేశంలో ఇచ్చావు, తీసుకో తల్లి అన్నారాయన. రాజమణి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ, నేతాజీ, నేను ఇచ్చింది దేశం కోసం. రాజమణి ఇచ్చిందేదైనా తిరిగి తీసుకోవడం ఉండదు అని తెగేసి చెప్పింది. ఆ క్షణమే నేతాజీకి అర్థమైంది, ఈమె సామాన్య బాలిక కాదు, ఒక లైవ్ బాంబ్ అని. నేతాజీ ఆమెకు ఒక అత్యంత ప్రమాదకరమైన బాధ్యత ఇచ్చారు. పట్టు వస్త్రాలు పోయి మాసిన బట్టలు వచ్చాయి. అందమైన జడ కత్తిరించింది. ఒక పేద పనివాడిలా తయారైంది. పేరు మణిగా మారింది. బ్రిటిష్ ఆఫీసర్లు తన ముందే యుద్ధ తంత్రాలు మాట్లాడుకుంటుంటే ఒక సామాన్య పనివాడిలా బూట్లు పాలిష్ చేస్తూ, టీ కప్పులు కడుగుతూ ఆ రహస్యాలన్నిటినీ తన మెదడులో రికార్డ్ చేసుకునేది. ఆ సమాచారాన్ని చిన్న చిన్న చిట్టీలపై రాసి బూట్లలోనూ రొట్టె ముక్కల్లోనూ దాచి INA క్యాంపుకు చేరవేసేది. ప్రతి క్షణం చావుతో దోబూచలాటాడేది. ఒకరోజు తన సహచరి దుర్గా దొరికిపోయింది. సైన్యం రూల్ ఏంటంటే పట్టుబడితే చనిపోవాలి, కానీ లొంగకూడదు. కానీ రాజమణి వెనక్కి తగ్గలేదు. అర్ధరాత్రి పూట బ్రిటిష్ జైల్లోకి దొంగచాటుగా ప్రవేశించింది. గార్డులకు మత్తుమందిచ్చింది, తాళాలు దొంగలించింది, తన స్నేహితురాల్ని విడిపించింది. వెనక్కి వస్తుండగా సైరెన్లు మోగాయి, కాల్పులు మొదలయ్యాయి. ఒక్క బుల్లెట్ రాజమణి కాలిని చీల్చుకుంటూ వెళ్ళింది. ఆ నొప్పితోనే నెత్తురు కారుతున్న కాలిని ఈడ్చుకుంటూ ఒక ఎత్తైన చెట్టుపైకి ఎక్కింది. కింద వందలాది మంది బ్రిటిష్ సైనికులు వేట కుక్కలతో గాలిస్తున్నారు. 3 రోజుల పాటు ఆ చెట్టుపైనే ఆకలితో, దాహంతో, కారుతున్న రక్తంతో మౌనంగా పోరాడింది. చివరికి ప్రాణాలతో బయటపడింది. ఆమె ధైర్యాన్ని చూసి నేతాజీ తన రివాల్వర్ని బహుమతిగా ఇవ్వబోయారు. నాకు రివాల్వర్ వద్దు నేతాజీ, స్వతంత్రం కావాలి అని అడిగింది ఆ ధీరవనిత. దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే చరిత్ర పుస్తకాలు ఆమె పేరును మర్చిపోయాయి. కోట్ల ఆస్తిని దేశం కోసం దారబోసిన ఆ స్పై దేశంలోని ఒక ఇరుకు గదిలో అత్యంత పేదరికంలో శేష జీవితాన్ని గడిపింది. 2004 సునామీ వచ్చినప్పుడు కూడా తన దగ్గరున్న కొద్దిపాటి సొమ్మును దేశానికి ఇచ్చేసింది. 2018లో సరస్వతి రాజమణి మరణించినప్పుడు ఏ వార్తా ఛానల్ స్క్రోలింగ్ ఇవ్వలేదు, ఏ రాజకీయ నాయకుడు సంతాపం ప్రకటించలేదు. కానీ భారతీయులు గుర్తుంచుకోవాలి, మనం పీల్చే ఈ స్వేచ్ఛావాయువులో ఒక 15 ఏళ్ల బాలిక రక్తపు వాసన ఉంది. ఆమె పేరు సరస్వతి రాజమణి. చరిత్ర మర్చిపోయినా ఆమె మన గుండెల్లో, ఆమె అమరత్వం సజీవంగా ఉండాలి. అందుకే ఆవిడకి సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని అంకితం చేస్తున్నాను.